మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మోడీ తెలంగాణకు వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అసలు? మోడీ తెలంగాణకు వస్తుంది అంటే మోడీ తెలంగాణ కూడా బీజేపీ ప్రభుత్వం రావాలనే లక్ష్య సంకల్పంతో భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. ఇప్పుడు పక్క తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది. విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ పోయింది. వాళ్ళు చేసే పనులు ఎవరికి కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళు 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి ఒక్కటి సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే, ఇప్పుడు గ్రామాలకు కానీ స్వచ్ఛ భారత్ నిధులు అందుతున్నాయంటే కూడా మన కేంద్ర ప్రభుత్వం నిధులే అందుతున్నాయి. ఏ ముఖం పెట్టుకుని మోడీ తెలంగాణకు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని వస్తారు అంటే వాళ్ళకి ఏ ముఖం లేకనే మోడీని విమర్శిస్తారు తప్ప వాళ్ళు చేసేది ఏమి లేదు. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ కూడా బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఏం చెప్తారు? మోడీ తెలంగాణకు వస్తున్నాడు మొదటిసారి, మూడోసారి. ఆయన వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఆయన వచ్చిందంటే ఇప్పుడు ఒక రామరాజ్యాన్ని స్థాపించాలి అని చూస్తాడు. ఇక్కడ ఈ తెలంగాణలో కూడా నెక్స్ట్ టార్గెట్ ఒక రామరాజ్యంగా మారాలి, బీజేపీ మయం కావాలని చెప్పి మేము దృఢంగా సంకల్పించుకున్నాం. సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే సీట్లు చాలా రకంగా పెరిగినాయి, అప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఆయన హామీలు ఇచ్చింది కానీ ఏ హామీ కూడా నెరవేర్చలేడు. మహిళలకు 2500 ఇస్తున్నాడు, అది నెరవేర్చలేడు. ఓన్లీ ఒక ఉచిత బస్సు పెట్టిండు, దాని వల్ల కూడా గొడవలు అవుతున్నాయి. ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, హిందూ టెంపుల్ మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. అందుకని చెప్పి మోడీ వస్తేనే మనకు రామరాజ్యం ఏర్పడుతుంది. లేకపోతే ఇప్పుడు ముస్లిం రాజ్యంగా గానీ మొత్తం కాంగ్రెస్ అంటేనే అదే విధంగా తయారైంది. మనం హిందువులు దాడులు చేస్తే ఇప్పుడు ఒక బెంగాల్ లెక్క తయారైతుంది మనది కూడా. మనం ఇప్పుడు హిందూ దేవుళ్ళకు మొక్కాలంటే ఎక్కడో పోవాల్సి వస్తుంది. మనం ఇక్కడున్న దేవాలయాలను కాపాడుకోవాలంటే మోదీ రావాలి కంపల్సరీ. ఎందుకంటే పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు మన అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఉంది అక్కడ, కానీ పోగలుగుతామో పోలేము. అందుకు మన రాజ్యం వస్తే మన హిందువులను పోరాడుకుంటే మన రాజ్యం మనం స్థాపించుకోవచ్చు, మన దేవుళ్ళని మనం కాపాడుకోవచ్చు, మన దేవాలయాన్ని మనం కూడా కాపాడుకోవచ్చు. మోడీ అన్ని విధాలు కూడా అన్ని నిధులను ఇస్తుండు తను. మన కాంగ్రెస్ తను ఇచ్చిన నిధులు కూడా కాంగ్రెస్ అన్ని విధాలు అంటే ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. తను చాలా వేసిండు, మహిళలకు చేసిండు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఒకే రేషన్ అని పెట్టిండు. అంతకంటే ముందు లేబర్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పాలయ్యారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంకా దగ్గరికి రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో ఒకటే దగ్గర తీసుకోగలుగుతారు. అది మోదీ కదా చేసింది. ట్రిపుల్ తలాక్ తనే చేసిండు. ఇప్పుడు అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు డస్ట్బిన్ కానీ ఇప్పుడు ఊర్లలో విలేజ్లు ఉంది, విలేజ్లో అంతా ఇప్పుడు ఈ ప్రాంతాలలో తెలియదు సిటీ ఏరియాకు. ఇప్పుడు అక్కడ వచ్చే ఉచిత నిధులు గాని పథకాలు గాని మాక్సిమం 90% తనే ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంటే ఉన్నాయి. ఇప్పుడు పేరు ఒకవేళ తను ఇచ్చినవి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినామని చెప్పుకుంటారు తప్ప కేంద్రం నుంచే వచ్చిన నిధులు ఉన్నాయి. ఏది వచ్చినా కూడా ఇప్పుడు ఈ రోజు విడుదలయ్యే నిధులు కూడా రాకుండా మధ్యనే అయిపోతున్నాయి. అదంతా ఇప్పుడు మనకు దక్కాలంటే మోదీ గారు రావాలి. మోదీ గారు వస్తేనే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండగలరు. ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇప్పుడు లాస్ట్ టైం చూసుకునే వరకు మీకే తెలుసా తేడా, ఎంత తేడా వచ్చిందో. దాన్ని బట్టి చూసుకున్నా కూడా రాబోయే రోజుల్లో మోదీ గారే వస్తారు. హిందూ రాజ్యం ఉంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ తీసుకుంటే 2 బ్రదర్స్ ఉంటే వాళ్ళ లోపల కూడా సమన్వయ లోపం ఉంటది. ఆ చిన్న కారణం చూపెట్టి మోదీ గారిని ద్వేషించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందులో ఇప్పుడు మంచి చెడులని అన్ని ఉంటాయి. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఏదైనా దాన్ని దాటుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ అది ఒక్కటే కారణంగా చూపించి బీజేపీలో లోపం ఉందంటే సాధ్యం కాదు. మనం అట్లా అనుకోవడం వల్లనే కాంగ్రెస్ వాళ్ళు ముందుకు వస్తారు, మనం వెనక పడిపోతున్నాం. అట్లా కాకుండా అది ఉన్నా కూడా దాటుకొని ముందుకు వెళ్తేనే రేపు రామరాజ్యం అయ్యే అవకాశం ఉంటది. కాదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కాదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో ధ్వంసాలు జరుగుతున్నాయి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. మనం ఎప్పుడో నాశనం అయ్యే వాళ్ళం. మోదీ గారు లేకపోయినంటే మనం ఎప్పుడో మన దేశం సర్వనాశనం అయ్యేది. ఇప్పుడు అన్నిటి నుండి కాపాడుతుండంటే మోదీ గారి వల్లనే. ఇప్పుడు మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని హైదరాబాద్ లో మనం అన్నం తింటున్నామంటే ఒక పని చేసుకున్నామన్నామంటే అక్కడ ఆయన కష్టపడి ఆయన ఆలోచించడం వల్లనే కదా. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఎవరు కాపాడారు? ఆయన ఇన్సులేషన్ ఇంజెక్షన్ గానీ దానికి వ్యాక్సిన్ గానీ ఎవరు ఇచ్చారు?
ఉచితంగా ఇచ్చాడు. వేరే దేశాలకు కూడా ఉచితంగా ఇచ్చాడు. అంటే మరి అటువంటి మంచి వ్యక్తిని మనం కాపాడుకునే బాధ్యత ఎవరికి ఉంది? మన యువతకు, మహిళలకు అందరికీ ఉంది, మన మీద ఉంది. అంటే బెంగాల్లో ఎన్నికలు ఉన్నంత సేపు నిత్యావసర రేట్లు పెరగలేదు, బెంగాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే సిలిండర్ రేట్లు పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి అని అంటున్నారు కదా. అదంతా కల్పన, ఓన్లీ కల్పన. ఎందుకంటే పబ్లిక్ లోపల ఇప్పుడు మొన్ననే చూడు, డీజిల్ తక్కువైంది అని చెప్పి బారులు కట్టారు. అదే ఒక పెద్ద మిస్టేక్. అదే ప్రశాంతంగా బయటకు టాక్ అనేది లేకపోతే మామూలుగా జనాలు సాఫీగా నడుస్తారు. ఏదైనా పబ్లిక్ లో చిన్న టాక్ వచ్చిందంటే ఆమె స్టక్ అయిపోతారు. ఆ స్టక్ ఎందుకంటే ఏదో సృష్టిస్తారు, ఒక చిన్న వార్డుని యూజ్ చేసి అవి మొత్తం స్టక్ అవ్వడం వల్ల పబ్లిక్ నష్టం జరుగుతుంది. అన్ని వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు బెంగాల్లో ముస్లింలు ఎక్కువ ఇదంతా చేసి ఇప్పుడు లేడీస్ ను అగౌరవపరుస్తారు. ఒక మనిషి రోడ్డు మీద నడవడానికి భయపడే స్థితికి వచ్చింది. ఇప్పుడు మనం ఆ విధంగా కావద్దని అనుకుంటే మనం మోదీ గారికి మనం సహకారం చేయాలి. ఫైనల్ గా హిందూ బంధువులందరికీ ఏం చెప్తారు? హిందూ బంధువులందరూ ఏకం కావాలి. చిన్న చిన్న మతాలను అడ్డు పెట్టుకొని విడదీసి ఉండొద్దు. అందరూ కూడా ఐక్యతగా ఉండాలి. హిందువులందరూ ఏకమైరంటారా? అయితము అయ్యారు కూడా 90% అయ్యారు. ఇంకా 10% ఉన్నారంటే వాళ్ళు కూడా ఈ చైతన్యం చూసి వాళ్ళు కూడా ముందుకు వస్తారు.